ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2025 సభలో మాట్లాడారు. ఇక్కడ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. తన 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలు అందించిన ఆదరణకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల రుణాన్ని తీర్చుకోవడమే తన జీవితాశయమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని, విద్యుత్ రంగంలో తన కృషిని ప్రస్తావిస్తూనే గోదావరి జలాల వినియోగంపై వస్తున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే అని ఘంటాపథంగా చెప్పగలనన్నారు. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందడం పట్ల తాను గర్వపడ్డానని తెలిపారు. ఈ రోజు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందంటే దానికి నాంది పలికింది తాను, తెలుగుదేశం పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీ రంగానికి పునాదులు వేశానని, అనేక అంతర్జాతీయ సంస్థలను నగరానికి తీసుకువచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సుదీర్ఘకాలంలో తెలంగాణ ప్రజలు తనను ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అని ఆయన అన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు కూడా లాభం ఉంటుందని, ఎవరికీ నష్టం లేదని ఆయన వివరించారు. గోదావరి జలాలను తెలంగాణ ఉపయోగించుకోవడం వల్ల అక్కడి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని, అదేవిధంగా మిగిలిన నీటిని కరువు ప్రాంతాలైన రాయలసీమ వంటి ప్రాంతాలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేదే తన జీవితాశయమని, ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలనే ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదో నష్టం జరుగుతున్నట్లు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. విద్యుత్ రంగంలో కూడా తాను చాలా కృషి చేశానని చెప్పారు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో ప్రతిరోజు విద్యుత్ గురించి గొడవలు ఉండేవని, తాను స్వయంగా అసెంబ్లీ వాయిదా వేసి ఎండిపోతున్న పొలాలను చూసేందుకు వెళ్లానని చెప్పారు. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నానన్నారు. 1998లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల 2004 నాటికి రాష్ట్రం విద్యుత్ మిగులు స్థాయికి వచ్చిందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్లలాంటివని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభజన అనంతరం ఏర్పడిన రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి తోడ్పడతాయా అన్నదే సందేహం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.